మేడిని పట్టి సెజ్జమున్ చెయుట చేతనో కవికృషి నీ వ్యవసాయ దీక్షకాహాయని ఇంతలేసి కనులు అర్పక చూసిరిలే దివౌకసుల్లన్నారు. దేవతలు కనురెప్ప వెయ్యరు. కరుణశ్రీ గారు అన్నారు, దేవతలు కనురెప్ప ఎందుకు వెయ్యరో నాకు ఇప్పుడు అర్థమైందన్నారు. మహానుభావుడి చేతులు కాయలు కాసిపోయాయి పోతనగారివి. ఆ నాగలి మేడి పట్టుకుని భూమిని దున్నడం వల్ల కాయలు కాసిపోయాయా, లేకపోతే ఘంటం పట్టుకుని భాగవతం అదే పనిగా రచించడం వల్ల చేతులు కాయలు కాసిపోయాయా? పోతనా, ఇది తెలుసుకోవాలని నీ చేతుల వంక కనురెప్ప వేయకుండా దేవతలందరూ చూస్తున్నారయ్యా. అటువంటి చేతులయ్యా పోతనా చేతులు. అటువంటి చేతులకి నేను నమస్కరిస్తున్నానయ్యా అని పొంగిపోయారు. అటువంటి మహానుభావుడు మన తెలుగుదేశంలో పుట్టినటువంటి వాడు, ఆంధ్రదేశంలో అంతగా భగవద్భక్తికి నోచుకున్నవాడు. భాగవతంబు తెలిసి పలుకుట కష్టంబు శూలికైన దమ్మి చూలికైన విభుధ జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తెటపరుతూ. ఎంత వినయంగా చెప్పుకున్నాడో చూడండి. భాగవతం ఎవరు చెప్పగలరు? భాగవతం చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేడు. జ్ఞానమనకు ఆలవాలమైన పరమశివుడు చెప్పలేడు. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థం వస్తుంటుంది. కానీ విభుధ జనుల వలన వినినంత కనినంత, మహాపండితులైనటువంటి వారి దగ్గర నేను విన్నది చదువుకున్నది ఏదుందో దాన్ని, నాకు అర్థమైన దాన్ని, నాకు శారదాదేవి ఏమి కృప చేసిందో దాన్ని నేను చెప్పుకుంటున్నాను అన్నారు. ఆయన అంటారు, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెల్లో రాజద్వారం మీద ఇప్పటికీ ఈ పద్యం రాసి ఉంటుంది. నాకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా పోతన గారు జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతుంటాను. ఆయన అంటారు, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుందండి, కానీ మీకు నేను ఒక రహస్యం చెప్తున్నాను ఇవాళ. మీరు తెలిసి కానీ తెలియక కానీ పోతన గారు రాసిన పద్యాలు కొన్ని నోటికొచ్చి మీరు చదివారనుకోండి, సద్య ఫలితాన్ని ఇచ్చేస్తాయి. ఎందుకంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు, మీరు కొన్ని కొన్ని చెయ్యకూడదు. నేరుని శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టి పూజ చెయ్యగలరా? చెయ్యలేరు, పక్కన గురువు ఉంటే తప్ప. అది మన వల్ల కాదు. లేదు, మీరు బీజాక్షరాల్ని ఉపాసన చెయ్యగలరా? చెయ్యలేరు, కష్టం. కానీ పోతన గారు ఈ దేశానికి బహూకరించిన గొప్ప కానుకేమిటో తెలుసా అండి? మీరు ఆ పద్యాన్ని మామూలుగా పైకి అర్థం తీయండి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. అటువంటి తల్లి, అమ్మల్ని కన్నటువంటి అమ్మ ఎవరుందో, చాలా పెద్దమ్మ ఈ లోకంలో ఎవరుందో అటువంటి తల్లి వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ. దేవతా స్త్రీలైనటువంటి వారి యొక్క మనస్సుల యందు ఏ అమ్మవారుందో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ నాలుగింటి కోసం నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గ మాయమ్మ, ఆ దుర్గమ్మ మా అమ్మ. ఇది